హాయ్ అండి. బావుంది కదా! చిన్న నెక్ డిజైను ఇది. కనీసం చిన్న పిల్లలకు కూడా పట్టదన్నమాట. అంత చిన్న నెక్ డ్రా చేసుకొని వర్కు నేర్చుకున్నాననమాట. ఈ ఈ వర్కు. ఇది యూట్యూబ్‌లో స్క్రోల్ చేస్తుంటే నేర్చుకోవడం కోసం అనేసి, ఇది సింపుల్‌గా ఉంది కదా! అనేసి ఇది ట్రై చేశాను. నాకు కూడా కొంచెం ఇన్‌స్పిరేషన్‌గా ఉంటుంది కదా! అనేసి. అయితే ఏ వర్క్ నేర్చుకుంటున్నప్పటికీ గూడా మనల్ని డిస్కరేజ్ చేసేందుకు మన చుట్టూ చాలామందే ఉంటారు. వారందరి మాటలు మనం పట్టించుకున్నాము అంటే మనకేది రాదన్నమాట. మనం ఏం చేసినా కూడా ఏదో ఒకటి ఎత్తి చూపిస్తూనే ఉంటారు. ఇదెందుకు? అదెందుకు? నువ్వలాగా, ఇలాగా నీకంటే వాళ్ళు చేస్తారు. ఇలా ప్రతి దాంట్లో ప్రతి ఒక్క వర్క్‌లో కూడా ఎవరో ఒకరు ఉండనే ఉంటారన్నమాట. వాళ్ళకి తెలుసనుకోవాలో, తెలీదనుకోవాలో తెలీదు కానీ, ఫస్ట్ బిగినర్స్‌కి ఎవ్వరికైనా కూడా స్లోగానే చేయగలుగుతారండి. ఎక్స్‌పీరియన్స్‌డ్ చేసినట్టు మనం చేయలేం కదా! వర్క్ నేర్చుకుంటున్నప్పుడు. అలాగే ఎంత మనం వర్క్ నేర్చేసుకున్నప్పటికి కూడా స్పీడ్ కూడా అంతే కదండీ! స్పీడ్ కూడా అంత తొందరగా వచ్చేదేం కాదు. కాకపోతే నేర్చుకొని కుటుతూ ఇలా మనం పదే పదే అదే వర్క్ చేస్తూ ఉండడం వల్ల స్పీడ్ అనేది పెరుగుతుంది. అంతేగాని ఆహ్, ట్రైన్ స్టార్ట్ అవ్వంగానే నువ్వు ఫాస్ట్‌గా వెళ్ళట్లేదు, నేను దిగేస్తాను అంటే ఎలాగండి? అలాగే నేర్చుకునే వాళ్ళని నేర్చుకోనివ్వండి. డిస్కరేజ్ చేయొద్దు. అలాగే ఇది చిన్న నెక్ కాబట్టి టోటల్ వర్క్ మొత్తం ఇలానే రావాల్సింది. నేను కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సొచ్చింది. కింద ఎలాగైతే ఉందో ఈ సైడ్స్ కూడా అలానే రావాలి. బట్ చిన్న నెక్ డ్రా చేసుకున్నాను గాబట్టి అంతే వచ్చిందనమాట. కానీ కొంచెం నాకైతే సాటిస్ఫాక్షన్‌గానే ఉంది. కింద వేయగలిగింది పైన కూడా వేయగలం గదా! కాకపోతే మన సైజుకి పెట్టుకొని వేసుకోవాలి. నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చిందా? అలాగే కింద కూడా బ్లౌజ్‌కి బుట్టీస్ వేస్తాం గదా! అవి గూడా ట్రై చేశాను. నా సాటిస్ఫాక్షన్ కోసం ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి ప్లీజ్.